మిత్రమా, ఒకరి నీడలో ఎదగాలని అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగలమా? సంపాదన లేని మగవాణ్ణి, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బతకనివ్వదు ఈ లోకం. అవునా మిత్రమా? డబ్బు ఉందంటే పేరు లేనట్టు, పేరు ఉందంటే డబ్బు లేనట్టు, డబ్బు పేరు రెండూ ఉన్నాయంటే ఆ మనిషికి ఇంకా ఏ లోటు లేనట్టు కాదంటారా? మరణం వచ్చేదాకైనా సరే సమాధానం లేని ఒకే ఒక్క ప్రశ్న, ఎవరిని నమ్మాలి అని కాదంటారా? మిత్రమా, కరెంటు లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తులాగానే కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అవునా? నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు మిత్రమా. కాలం అన్నింటికీ తప్పక సమాధానమిస్తుంది. మిత్రమా, అవసరాలు అడిగేలా చేస్తాయి, అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి. సొమ్ముతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్టు ఉంటాయి, లేదంటే అత్యవసరాలై పరిగెత్తిస్తాయి. అందుకే డబ్బుని, కాలాన్ని ఎప్పుడూ వృధా చేయొద్దు మిత్రమా. దేవుడు జీవితంలో ఆలస్యం చేసినా సరే న్యాయమే చేస్తాడు, అన్యాయం ఎప్పుడు చేయడు మిత్రమా. ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో ఉంటాయి, అది మనమే అర్థం చేసుకోవాలి మిత్రమా. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడకో, ఎలాంటి వాళ్ళు తెలుసుకో. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆలోచించుకో. వాళ్ళతో నువ్వు ఎలా ఉండగలవో చూసుకో మిత్రమా. మిత్రమా, డబ్బు మనిషిని మార్చదు, డబ్బు మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుందంటే కాదంటారా? ప్రతి ఉదయం సంధించిన సంకల్పంతో మేలుకో, ప్రతి సాయంకాలం సాధించిన విజయంతో సంతృప్తిగా నిద్రపో మిత్రమా. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి, ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి, ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకి కోపం తెప్పించాలి, ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మనం కష్టం ఇచ్చేయాలి, ఒకరి దేశభక్తి తెలియాలంటే జాతీయ గీతం వినిపించాలి, ఒకరి మనిషో కాదో తెలియాలంటే ఎవరికైనా సహాయం చేశారో లేదో తెలుసుకోవాలి మిత్రమా. మోసం చేస్తే ఎదుగుతారేమో కానీ అస్సలు బాగుపడరని గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక చిన్న మాట చెప్పనా మిత్రమా? జ్ఞానం, ధనం, విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు, వాళ్ళది చాలా గాఢమైన స్నేహం. అనుకోకుండా ఒక్కసారి వారు విడిపోవలసి వచ్చింది. తిరిగి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలనే ప్రశ్న కూడా వచ్చింది. ముగ్గురు ఆలోచించసాగారు. ఇంతలో జ్ఞానం అంటుంది, దేవాలయాలు, విద్యాలయాల్లో నేను కలుస్తా అని. ధనం, నేను ధనవంతుల దగ్గర కలుస్తా అన్నది. విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కారణం ఏంటని జ్ఞానం, ధనం అడిగారు. అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది, మీరిద్దరూ విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట కలుసుకునే వీలుంటుంది, కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేది కుదరని పని, ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యపడిన పని అని అన్నది. విశ్వాసం మాటలు విని జ్ఞానం, ధనం ఆశ్చర్యపోయాయి. స్నేహం పట్ల, విడిపోవడం పట్ల విశ్వాసానికున్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి. ఇందులో నీటేంటో చెప్పిన మిత్రమా, ధనం, జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి, కానీ విశ్వాసం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. అర్థమైందనుకుంటా మిత్రమా. పడిపోతావని భయపడితే నడక రాదు, ఓడిపోతావని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకో, ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది మిత్రమా. సాధించలేనివాడు నా జీవితం ఇంతే అంటాడు, గెలవాలన్న తపన ఉన్నవాడు నా జీవితం ఇంకా ఉంది అంటాడు. అవునా? మనుషులు ఎదురుగా ఉన్న చిన్న సీసీ కెమెరాను చూసే భయపడతారు, కానీ భగవంతుడు అన్నింటికంటే పెద్ద సీసీ కెమెరా అనే విషయాన్ని మర్చిపోతారు. ఇది విచిత్రం కదా. చనిపోయాక చితికి నిప్పు పెట్టేవాడు కాదు వారసుడంటే, మంచాన పడ్డ రోజు మంచినీళ్ళు ఇచ్చి మందు బిళ్ళ వేసేవాడే నిజమైన వారసుడు కాదంటారా? తప్పు చేసి తమదే గెలుపని వాదించే వారికి ఎప్పుడూ ఎదురు చెప్పొద్దు మిత్రమా. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల వాళ్ళు ఒప్పుకోరంతే. మిత్రమా, ఐశ్వర్యం అంటే ఏంటో చెప్పనా? 1, తల్లిదండ్రులను రోజు చూసుకోగలగడం. 2,
భార్యాభర్తలు అనుకూలంగా ఉండగలగడం. 3 చెప్పిన మాట వినే సంతానం ఉండడం. 4 ఎటువంటి రుణాలు లేకపోవడం. 5 మన అవసరానికి తగ్గ ధనం ఉండడం. 6 ఏదైనా తిని అరిగించుకునే శక్తి ఉండడం. 7 మన కోసం కన్నీరు కార్చే మిత్రులుండడం. 8 10 మందిలో గౌరవించబడడం. 9 ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండడం. మిత్రమా, ఇదే మన జీవితంలో అసలైన ఐశ్వర్యం అంటే. అర్థమైందనుకుంటా. నీకు బాగా దగ్గర వారు ఎవరో తెలుసా మిత్రమా? నీకు ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు, ఎవరిని కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందో వారే నీకు దగ్గరవారు మిత్రమా. అమ్మ కోపం కడుపు నింపడానికి, నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి నేర్పడానికి, స్నేహితుల కోపం దారి చూపడానికి, చెలి కోపం ప్రేమ తెలపడానికి, శత్రువు కోపం జాగ్రత్త నేర్పడానికి. కోపం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే విషయం ఏదైనా సరే కోపం మంచిదే కదా మిత్రమా. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. అవునా? మనిషి బ్రతికి ఉండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు. 1 అనుమానం, 2 అవమానం. రూపాయి పేదోడి దగ్గరికి రాదు మిత్రమా, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు. ఉన్నోడు దగ్గరికి దీని విలువ ఉండదు. కాదంటారా? అసూయతో బ్రతికితే నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికితే మిత్రులుండరు, అనుమానంతో బ్రతికితే జీవితమే ఉండదు మిత్రమా. సాధ్యమైనంత వరకు ఎదుటి వారికి మంచి చేయడానికి ప్రయత్నించండి. మనం చేసిన మంచి తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం మిత్రమా. మంచివాడు శత్రువు కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడ పుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. అవునా? మోయలేనంత డబ్బును సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు, మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు. కాదంటారా? నీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు మిత్రమా. అవి తప్పటడుగులు కావు, భవిష్యత్తులో మీరేం చెయ్యరాదో తెలిపే పాఠాలని గుర్తించుకో మిత్రమా. ఒక మగాడు ఆడదాన్ని హింసించాలంటే ఇలానే హింసిస్తాడు. 1 ఎప్పుడు కూడా ముఖంలో చిరునవ్వు ఉండదు. 2 చిన్న చిన్న విషయాలకే ఆడదానిపై గొడవ పడుతూ ఉంటాడు. 3 ఎప్పుడు కూడా చిరాకు పడుతూనే ఉంటాడు. 4 ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తూ ఉంటాడు. 5 ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఈ లక్షణాలు కొంతమంది మగవాళ్ళలో ఎలా అయితే ఉంటాయో ఆడవాళ్ళలో కూడా అలానే ఉంటాయి మిత్రమా. కనుక జాగ్రత్తగా ఉండండి, ధైర్యంతో ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.